కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల నా ప్రజలు అంటావు. నువ్వు సలహాదారులు కానించి ఐజీ కానించి సిఎస్ కూడా ఎవరిని పెట్టుకున్నావా అన్నా? ఇవన్నీ ఎవరిని పెట్టుకున్నా? RRR. ఆ రెడ్డి పదం తప్పితే వేరే ఎస్సీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అంటావు. మరి ఎవరన్నా ఎస్సీలు ఉన్నారా, మైనార్టీలు ఉన్నారా? అంతా నీ కులపాలు పెట్టుకున్నావు, దోసి పెట్టావు, వీళ్ళందరూ చేరిపోయారు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంగా చేసిన అభివృద్ధి? గన్నా అంటే ఏంది నాకు అర్థం కాలేదండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపాలంటాడు. మచిలీపట్నం మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చా? మాకేం అర్థం కావట్లా. ఇక్కడ రాజధాని అంటే 33 ఎకరాలు ఎందుకు, ఇన్ని కోట్లు ఎందుకు అని అంటున్నావు. మౌలిక వసతులు లేవు అంటున్నావు. మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసి ఆ మౌలిక వసతులు రోడ్లు మొత్తం నీ తోలికెళ్లారు. బుడమేరు కాలం మట్టి కూడా తోలికి వచ్చారు కదా సన్నాసులు. నువ్వు ఏం చేసా? ఈయన పైపులు, వాటర్ పైపులు నొక్కెళ్లారు. సరే, రాజధానికి ఇచ్చిన భూములు రైతులకు కౌలుని ఇచ్చావు. నువ్వు కౌలు ఇలా అడవి కంప పెంచావు. నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ బస్సుకి ఈయన తాడేపల్లి కూడా నుంచి బయలుదేరాడు అనుకోండి, రోడ్ల మీద చెట్లన్నీ నరుగుతాడు. వ్యాపార సంస్థల పరదాలు కట్టి మోస్తాడు. ఈయన వెళ్తుంటే అది అవసరమా?